కేసీఆర్ ఆ పార్టీ పెట్టినప్పుడు, టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పటికే ఉమ్, తెలంగాణ అనే ఒక భావోద్వేగం ఉమ్. చాలా బలంగా ఉంది ప్రజల్లో. అంటే నీ ఉద్దేశం ఏంది? వాడోవాడో ఎలక్షన్లల్లా పేపర్లో మల్లన్న మంత్రి చేయాలి అని రాసినట్టుగా ఉన్నది అనుకుంటారా కార్యక్రమం? అంటే వాడు రాసిండో రాయలేదు, మావాడు చెప్తాడు, బరాబర్ చెప్తాడు. పొద్దుగాల మా ముఖ్యమంత్రి కావాలన్నారు మనుషులని మాట్లాడతాడు, తప్పేముంది? ఆ రకంగా మాట్లాడితే మీరు అంత నమ్మాలి లేకపోతే లేదు. మాట్లాడు. రావాలన్న ఆకాంక్ష అప్పటికే ఆ, నాకు ఐ థింక్ 50 ఏళ్ళు దాటిపోయింది. ఆ, అందువల్ల ఏంటంటే ఉమ్, తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని, ఉమ్. దాన్ని ఆ ఎమోషనల్ ఇష్యూస్ ని ఆ టిఆర్ఎస్ కనెక్ట్ అయింది. అవునండి, ఈ రోజు కూడా చెప్తున్నాడు కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే టీచర్ల పిల్లలు ఏడ చదవాలండి? గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి కదా. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినప్పుడే గవర్నమెంట్ బళ్ళు బాగుంటాయి, చదువు బాగుంటుంది అని చెప్పినటువంటి మా సన్నాసికి తెలియదా? అంటే మా నాయకుడికి తెలియదా? మా నాయకుడు, ఇప్పుడు మా నాయకుడి పిల్లలు ఏడ చదువుతారు? మా నాయకుడి వాళ్ళు గవర్నమెంట్ కొలివే కదా. అంటే మా నాయకుడికి ప్రశ్నించేటోడు లేదు, అందుకోసం ఏఐ అనేది నా గురించి చెప్తే మీరు అదే రాసుకోరని చెప్పింది. ఇప్పుడు అవన్నీ తెలుసా ఏఐకి? ఒక మాట మీ 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 ప్రకారమే మీరు అనుకున్నట్టే మాట్లాడదాము. ఇప్పుడు ఏఐకి తెలుసా మా ఓని పిల్లలు ఏడు చదువుతారు, లేకపోతే మా వాళ్ళది ఏంది పరిస్థితి? ఇవన్నీ ప్రజలకు వర్తిస్తాయి. కానీ మావాడికి చెప్పడానికి శరం లేకుండా వినటోనికి ఇజ్జత్ ఉండాలి అన్నట్టు మావాడు మస్తు చెప్తాడా? వ్యూస్ కోసమే చెప్పిండు అనుకో, లేకపోతే ఈ ప్రజల కోసం చెప్పిండు అనుకో, మీరు నమ్మాలి, లేకపోతే సపరేట్గా మూసుకొని ఊకోవాలి. ప్రశ్నించేటోడు ఉంటాడనే కదా, ప్రశ్నించేటోడు మాట్లాడతాడనే కదా ఈ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ను మీరు వాడుకుంటున్నది. కనెక్ట్ అయిన కారణంగా టిఆర్ఎస్ పార్టీ హిట్ కావడానికి కారణమైంది. టిఆర్ఎస్ పార్టీ సక్సెస్ కు కారణం. సో ఇక టిఆర్పి పెట్టిన తీర్మానం మల్లన్న విషయానికి వస్తే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది ఏంటి అని పక్కన పెడదాం. చెప్పాను ఓకే. తెలంగాణ ప్రజల్లో తీర్మానం మల్లన్నకున్న అభిప్రాయం ఇదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఏ వివరాలు చెప్పిందో, ఈ వివరాలన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ తెలుసుకోగలిగారు.